నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మితలు గురుగారు, శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారం వచ్చింది కదా. సో అసలు ఆ రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? క్రితం వీడియో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. భాను సప్తమి నుంచి 7 రోజులు మీరు దీక్ష చెప్పారు. సో అది చూస్తే కనుక అర్థమైపోతుంది. ఆ దీక్షలో 2వ రోజు ఇది అవుతుంది. మరి ఆ రోజు ఏ విధంగా జరుపుకోవాలంటారు? అంటే అమ్మా, ఇప్పుడు మనకి కృష్ణుడు అంటేనే ప్రేమతత్వాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమకు నిలయుడు. మనకు ఆయన వర్ణం రంగులలో ఏ వర్ణం అమ్మా? నలుపు వర్ణం. అంటే మనకి నల్లనయ్య. అంటే నిగూఢంగా ఉన్నటువంటి ప్రేమతత్వం అది. మనకి ఇది శ్రావణ మాసం. అంటే ప్రతి నెలలోనూ అష్టమి వస్తుంది. కానీ ఈ అష్టమిని కృష్ణాష్టమి కింద, జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి కింద ఎందుకు తీసుకుంటారు అంటే, మనకి కాలపురుష చక్రంలో సింహరాశి ఈ నెల అంతా, అంటే ఇప్పుడు రవి సింహరాశి సంక్రమణం జరిగిన తర్వాత మనకి 6వ రోజు 7వ రోజు మనం దీన్ని అష్టమి, కృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అంటే నా వెజిటబుల్ థెరపీలో ఈ నెలని ప్రేమకి, విద్యకి, సంతానానికి మనము అనుకూలంగా, అంటే మనకి ప్రతికూల పరిస్థితుల్లోంచి అందులోంచి బయటకు రావడానికి వాడుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే సంతానం లేని వాళ్ళు సంతాన గోపాల స్తోత్రం అని మంత్రం కింద చదువుతారు. అంటే కాదు, రెగ్యులర్గా చదువుతూ ఉంటారు. కానీ మనకి ఈ శ్రావణ మాసంలో మనం ఈ కృష్ణాష్టమిని పర్వదినంగా తీసుకుని ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల పఠించడం ద్వారా ఇక్కడ నుంచి మనం సంతానానికి సంబంధించి దోషాలు ఉన్నవాళ్ళు మంచి గుమ్మడికాయని ప్రసాదంగా స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సంతానవంతులు అవడానికి అవకాశం ఉంది. అంటే మనకి మన తెలుగు తిథులలో, వారాల్లో, పర్వదినాల్లో మనం జరిపించుకునేటువంటి పండుగలన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి. అంటే ఇప్పుడు అంటే మిగతా రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇవ్వడానికి ఇక్కడ ఈ పర్వదినాల్లో, ఈ రోజుల్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ చాలా బాగుంటుంది. అది కృష్ణతత్వాన్ని మనకి నేర్పిస్తుంది. ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. కానీ పర్టికులర్ ఈ శ్రావణ మాసంలో మనకి ఆ శక్తి అధికంగా ఉండడం ద్వారా మనం చదువుల్లో వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి మనం ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి ఈ పూజలు శ్రీకృష్ణ దేవాలయాలకి తీసుకువెళ్ళటం, తులసిని నివేదనగా చేయటం, వాళ్ళకి నేర్పించాలి. ఇవన్నీ కూడా నేర్పించడం వల్ల వాళ్ళు విద్యలో అభివృద్ధి చెందుతారు. అలాగే ప్రేమలు, ఇప్పుడు రిలేషన్స్లో బ్రేక్స్ వస్తాయి. దానికి కారణం మనలో లోపించడం వల్ల. దీన్ని మనం బాగు చేసుకోవడానికి మనం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఉపయోగించుకుని ఇంట్లో పండగగా చెయ్యాలి. మన ఇంట్లో ఎవరో పుడితే పుట్టినరోజు వేడుకలు చేస్తున్నట్టు ప్రపంచం అంతా కూడా పుట్టినరోజు వేడుక జరపాల్సినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. బుడి అడుగులు వేస్తూనే ఉంటారు. అంటే ఏదో లిఖించడం కాదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అది అన్వయించుకోవాలి. భగవద్గీత మన కోసం అందించింది ఏంటి? అందులో చెప్పిన ప్రతి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని దాన్ని 10 మందికి అందివ్వడం. మనకి ఏం కావాలి? ప్రేమ కావాలి. అప్పుడు ఏమిస్తే వస్తుంది ప్రేమ? ప్రేమిస్తే ప్రేమ వస్తుంది. ఏదైనా ఇవ్వటం నేర్పారు హిందూ ధర్మం అంతా. మన ఇక్కడ మన ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలని ప్రసాదంగా పక్కింటి వాళ్ళకి ఇవ్వడం, ఇచ్చిపుచ్చుకోవటం, ఇలా చేయటం, అందరం కలిసి ఒక చోటకి ఏర్పడి ఉట్టి కొడతారు. ఇవన్నీ అంటే ఐకమత్యాన్ని సూచిస్తూ ఉంటాయి, ఆనందోత్సాహాలని సూచిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు 2వ రోజు దీక్షగా తీసుకున్నాం. సూర్య దీక్ష తీసుకున్నారు మొదటి రోజు, సప్తమి తిథి. 2వ రోజుకి వచ్చింది. ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, శక్తి అంతా కూడా సూర్యమండలం ఉంది, సూర్యుని ధ్యానించండి అని. దీక్షలో 2వ రోజుగా ఉన్నాం. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరిలోనూ కలగాలని మంచి గుమ్మడికాయ ప్రసాదాన్ని బెల్లంతో నివేదన చేసి స్వామివారికి మెత్తగా, అంటే దాంతో చేసిన స్వీట్ మంచి గుమ్మడికాయ స్వీట్ స్వామివారికి నివేదన చేసి, అలాగే సాయంత్రం వెండి గ్లాసులో పాలని నివేదన చేసి ఆ పాలని తీర్థంగా, ప్రసాదంగా తీసుకోవడం ద్వారా మనకి అంటే చంద్రుడు పాడైనప్పుడు
మానసికమైనటువంటి సమస్యలు ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. అందులో అది సోమవారం కూడా వచ్చింది కాబట్టి ఇంకా చంద్రుడు బాగా శక్తివంతంగా ఉంటుంది. ఆ రోజు జపించవలసిన మంత్రం ఏమిటి గురుగారు? మీకు సంతాన గోపాల మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా జపించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు ప్రత్యేకించి ఉట్టిని కొడుతూ ఉంటారు కదా గురుగారు, అసలు ఏంటి దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసాం, మీరు మీ ఫ్యామిలీ మెంబరు అంతే ఉంటుంది. ఇది అంటే శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు, కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు జన్మ తీసుకున్నాడు. మన జీవితాల్లో అంటే అంధకారం, రాక్షస సంహారం జరుగుతుంది, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని జయించడానికి. అలాంటి శక్తివంతుడు రాబోతున్నాడు అనే ఆనందాన్ని అందరం కలిసి, అందులో మీకు వసంతం కింకి నీళ్ళు ఉంటాయి, రంగు నీళ్ళు, ఆనందంగా సాధించాలి అంటే ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి లాగేస్తూ ఉంటారు. అందులో మళ్ళీ మనం మురళితో కొడతారు, శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడిగా అలంకరించి ఉట్టి కొట్టడం అంటారు కదా. ఇది అంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని, నిగూఢంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు. అష్టమి తిథి డార్క్నెస్, అకల్ట్ సైన్స్ అంటారు, చీకట్లో ఉన్నదాన్ని సాధించాలి. మనకి సిద్ధులు కూడా అష్టసిద్ధులు ఉంటాయి. ఏంటవి? అనిమ, లగిమ, మహిమ, ప్రాకామ్య, ఇలా అష్టసిద్ధులు ఉంటాయి కదా. అంటే శ్రీకృష్ణ తత్వం ఏం చెప్తుందంటే మనలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ అష్టసిద్ధులని, శక్తులని వెలికి తీయడం గురించి పట్టుదల. దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి లాగేస్తారు, అంటే ఎగిరి దాన్ని ఎలాగైనా సాధించాలి. తెలివితేటలతో, బలం కాదు లేకపోతే హైట్ కాదు ముఖ్యం, తెలివితేటలో, చాకచక్యంతో. దాని గురించి అంటే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండగకి, ప్రతి రోజుకి కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ లేకుండా ఏది ఉండదు. ఏదో చేసేస్తున్నాం, దండం పెట్టేస్తున్నాం, పూజ చేసేస్తున్నాం అని కాకుండా ఇది అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి, అందరం కూడా ఆ రోజు అలంకరించుకోవటం. మనకి హిందూ సనాతన ధర్మం ప్రకారం వస్త్రధారణలో పట్టుబట్టలు, గోపికల అంటే అందరిలోనూ నిద్రావస్థలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏదో వ్యంగ్యంగా ఇప్పుడు చేస్తున్నటువంటి దురాచారాలు కాదు, మానసికమైనటువంటి ఆనందం. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. ఆ ప్రేమని పంచడం కోసం చూపిస్తున్నారు. ఇప్పుడు అంత కర్కసత్వం, చాలా చిన్నపిల్లల మీద కూడా విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు అందరూ మనకి పరిచయస్తులే, మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా ఏకమవుతాం. తెలియని వ్యక్తి వచ్చి దారుణాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇలాంటివి, ఈ పర్వదినాల్ని మనం చేయడం ద్వారా మనలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు గుర్తించడానికి మనం జాగ్రత్త పడడానికి కూడా ఈ అష్టమి అంటే మామూలుగానే అష్టమికి ఉన్నటువంటిది డార్క్నెస్, చీకట్లను తొలగించుకుని బయటికి రావడం కోసం, ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం శ్రీకృష్ణుడు మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నెమలిపించు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ప్రతిదీ సింబాలిక్ ఇక్కడ. సో నెమలిపించం ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో కూడా పెడుతూ ఉంటారు. ఇంట్లో మనం దేవుడి దగ్గర పెట్టుకోవడం కూడా మనకి దుష్ట శక్తుల నుంచి మంచిది అని చెప్పేసి అంటారు. చిన్న కృష్ణుడిని తీసుకుని వచ్చి చక్కగా ఆయనకు అలంకరించి పూజ చేసుకోవడము, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పాదాలు వేయడము, అసలు ఆ రోజు వైబ్రేషన్స్ వేరేలాగా ఉంటాయి కదా. అందరం కూడా ఆనందంగా గడపడానికి స్వామి వారు వచ్చారు. మన జీవితాల్లో ఆనందం. సాయంకాలం విశేషంగా చేసుకుంటూ ఉంటామా, ఉదయమా? సాయంత్రం, ఉదయం మామూలుగా దీపారాధన అవి పూజలు అవి చేసేసి పిల్లల్ని అలంకరించి ఆనందంగా చేసేసుకుంటాం. ఈ ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా సాయంత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే చంద్రోదయం అవుతుంది కదా, ఆ చంద్రుడికి నూలుపోగులాగా మనం ఆ చంద్రకాంతిలో ఆనందాన్ని బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా విశేషమైన రోజు, అద్భుతంగా వివరించారు, మంచి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మిత. చూసారు కదండి, మరి ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి. అంటే ఇంతకు ముందు వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి ఇంకా అవగాహన ఉంటుంది. గురువు గారు 7 రోజుల దీక్ష గురించి చెప్పారు. భానుసప్తమి నుంచి 7 రోజుల దీక్ష, అందులో 2వ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఒకవేళ ఆ దీక్ష ఎవరైనా చేస్తున్నట్లయితే మరి శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా చేసుకోవాలి, ఒకవేళ చేయని వాళ్ళు కూడా ఆ రోజు ఏ విధంగా జరుపుకోవడం వల్ల మరింత మంచి ఫలితం, మరింత ఆనందం మన జీవితంలో వస్తుందనేది గురువుగారు చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.